కరీంనగర్ రూరల్ మండల పరిధి బొమ్మకల్ ప్రస్తుత కరీంనగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బొమ్మకల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సర్వే నంబర్ 164/సి, సర్వే నంబర్ 176, సర్వే నంబర్ 767/B/2లో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ లేఅవుట్లు జరుగుతున్నాయి. ఇటీ విషయంపై కరీంనగర్ రూరల్ మండల గత గ్రామ పంచాయతీ కార్యదర్శి గారులకు, ఎంపీఓ గారులకు, డిపిఓ గారులకు మరియు ప్రస్తుత మున్సిపాలిటీ డీసీపీ ఎండి బషీర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి గతంలో కూడా పలుసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. అంతేకాకుండా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోవడం లేదు. డైరెక్ట్ రియల్ ఎస్టేట్లో వ్యాపారులకే ప్రభుత్వాధికారులు కొమ్ము కాస్తూ వత్తాసు పలుకుతున్నారు. దాదాపు మున్సిపాలిటీ మరియు సుడా రెవెన్యూ గ్రామ పంచాయతీ ఆదాయాలకు కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని చూసి చూడనట్టు నిర్లక్ష్యం వ్యవహరించడం వలన కొన్ని కోట్ల రూపాయల మున్సిపల్ శాఖ ఆదాయం గడ్డిపడుతుంది. ఇటు విషయంపై ఈరోజు తేదీ 3/11/2025 రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో అక్రమ లేఅవుట్ల వలన ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా, మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా గ్రామ పంచాయతీకి మరియు గుడికి, బడికి, ఆట స్థలానికి వినియోగదారుల అభివృద్ధి కొరకు విడిచిపెట్టే ఆట స్థలాన్ని కూడా కనీసం వదలకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనీసం రోడ్లను, మ్యాప్లో చూపించిన రోడ్లను కూడా చిట్ట చివరకు అమ్మేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీనికి మున్సిపల్ శాఖ అధికారుల అండదండలు కూడా విచ్చలవిడిగా ఉండడంతో రియల్ ఎస్టేట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కావున ఇటు విషయంపై జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు వెంటనే స్పందించి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకొని బాధ్యులైన వారిపై నోటీసులు జారీ చేసి అక్రమ లేఅవుట్ల ఖనీలను వెంటనే తొలగించి మున్సిపల్ శాఖ ఆదాయాన్ని పెంపొందించి కరీంనగర్ పట్టణ అభివృద్ధికి సహకరించగలరని విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు దుమ్మడి బాబు, యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్. అధికారుల స్పందన ఎలా ఉంది? ఈరోజు అధికారులు ఏమంటున్నారంటే అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను కొనుగోలుదారులు కొనకపోతే అయిపోద్ది కదా అన్నట్టు నిర్లక్ష్యంగా బయర్స్ మీదకి తోసిపుచ్చి ప్రఫుల్ దేశాయ్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది తప్పించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే లక్షల కోట్ల రూపాయల మున్సిపల్ ఆదాయం విషయం పక్కన పెట్టేసి సేలర్స్ ఎందుకు కొంటారు ప్లాట్లు, మాకేం సంబంధం అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది అసలు ఒక అధికారి హోదాలో ఉండి వాళ్ళు మాట్లాడడం అనేది చాలా అసభ్యకరమైన ముచ్చట. దీన్ని మేము యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తరఫున ఖండిస్తూ మరియు వెంటనే అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకొని మున్సిపల్కు రావాల్సిన కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని కాపాడి న్యాయం చేయగలరని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.